జమిలి ఎన్నికలు జరపాలని కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా వినాశకరమైంది. ప్రజాస్వామ్య వ్యవస్థకి, ఫెడరల్ వ్యవస్థకి ఇది తీవ్రమైన విఘాతం కల్పిస్తుంది. రాష్ట్రాల హక్కులను హరించి మొత్తం ఒకే దేశం ఒకే ఎన్నికలు నినాదం కాస్త ఒకే దేశం ఒకే నాయకుడుగా రూపాంతరం చెంది ఏకవ్యక్తి నియంతృత్వానికి ఇది దారితీస్తుంది. మోడీ తన ఆధిపత్యాన్ని దేశం మీద రుద్దటానికి ఎదురు లేకుండా తాను ఒక నియంతగా దీన్ని దేశాన్ని అణగదొక్కటానికి ఇది ఒక పథకం ప్రకారం చేసినటువంటిది. ఎందుకంటే మన దేశం ఒక వైవిధ్యభరితమైంది. అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి, అనేక జాతులు ఉన్నాయి, అనేక కులాలు మతాలు ఉన్న దేశంలో పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు దేనికి విడివిడిగా జరిగితే ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉంటుంది. ఇప్పుడు అన్నింటినీ ఒకసారి జరుపుతామని మధ్యలో రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతే వాటికి మళ్ళీ ఎన్నికలు పెట్టి ఆ మిగతా కాలం వరకు వాళ్ళు ఉంటారట. అంటే 3 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మారిపోతే మళ్ళీ ఎన్నికలు పెడితే ఇంకో 2 సంవత్సరాలే దాని ఆయుష్. అంటే అప్పుడేమవుతుంది? ఈ 2 సంవత్సరాలకు మరి ఎంత ఖర్చు అవుద్ది? అందుకని ఇది కేవలం జనాన్ని మోసం చేయటానికి, మోడీ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేయడానికి తప్ప ఈ చర్చ, అది కూడా చర్చ అందరూ చర్చించి ఏకాభిప్రాయం సాధిస్తామని చెప్పని వాళ్ళు చెబుతున్నారు. 2047 విజన్ 2047 అది వికసిత భారత్ అని దీని ద్వారా సాధిస్తారట. ఇది అంటే మొత్తం అభివృద్ధి మీద కేంద్రీకరిస్తాం, 2047కు ముందే వికసిత భారత్ని సాధిస్తామని చెప్పి జనం చెవిలో పూలు పెట్టాలని చూస్తున్నాం. ఇంతకుముందు ఏం చెప్పారు? పెద్ద నోట్లు రద్దు చేస్తున్నాం, బ్లాక్ మనీ అంతా అడ్రస్ లేకుండా పోద్ది అన్నారు. పోయిందా? కాశ్మీర్లో 370 ఆర్టికల్ ఎత్తేస్తున్నాం, ఉగ్రవాదం నామరూపాలు లేకుండా పోతుందన్నారు. పోయిందా? ఇంకా పెరిగింది. ఈరోజు బ్లాక్ మనీ పెరిగింది. మన ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది పంచడానికి? బ్లాక్ మనీ కాదు. ఇంతకుముందు మీద ఎన్నికల్లో డబ్బు పంపిణీ పెరిగిందా తగ్గిందా అందరికీ తెలుసు. డబ్బు పంపిణీ పెరిగింది. మరి డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? బ్లాక్ మనీ ఆగిపోతే. అప్పుడు జనాన్ని మోసం చేయడంలో దిట్ట మోడీ. జమిలి ఎన్నికల ద్వారా వికసిత భారత్ 2047ని ముందే మేము చేస్తాము అభివృద్ధి అని అంటే, అభివృద్ధికి ఎన్నికల ప్రక్రియ ఆటంకం కాదు, ప్రభుత్వ వైఫల్యము, వాళ్ళ విధానాల వైఫల్యము. నిరుద్యోగం ఎందుకు పెరిగింది? 5 ఏళ్లలో నిరుద్యోగాన్ని అరికడతా ఉన్నారు. ఎందుకు పెరిగింది? ధరలు తగ్గిస్తూ ఉన్నారు. ఎందుకు తగ్గించలేకపోయారు? పెట్రోల్ రేట్లు తక్కువగా ఇస్తామన్నారు. ఎందుకు పెట్రోల్ రేట్లు తగ్గించలేకపోయారు? కనీసం ఒక 5 ఏళ్ల కూడా పెట్రోల్ రేటు పెంచము అని వాగ్దానం చేయొచ్చు, అమలు చేయొచ్చుగా. ప్రతి గంటకి పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ జమిలి ఎన్నికలు అనేవి నష్టకరమైనవి. అట్లాగే రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రాల్లో లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు జరపాలి? రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న అంశాలు. 73, 74 రాజ్యాంగ సవరణని తొంగలో తొక్కింది ఎవరు? ఈరోజు లోకల్ బాడీ ఎన్నికలు జరపకుండా వాయిదాలు వేస్తుంది ఎవరు? ఇప్పుడు దేశంతో ఒకేసారి లోకల్ బాడీ ఎన్నికలు జరుపుతారా? ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈరోజు వరదలు వచ్చినాయి, వరదల్లో లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినాక అవసరమైతే రీషెడ్యూల్ చేసుకుంటాం మనం. మరి రేపు పొద్దున కేంద్ర ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళ్ళిపోద్ది మొత్తం ఇదంతా. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏముండదు, ఏళ్ళ అధికారాలు ఏముండవు. అందుకని స్థానిక ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు అనే ఒక, అంటే గ్రామ స్వరాజ్యం అని గాంధీ కలలు కన్నా ఒక కాన్సెప్ట్ అవుతుందో దాన్ని సమాధి చేయటమే. దీనివల్ల పూర్తిగా గ్రామ స్వరాజ్యాన్ని అణగదొక్కటం తప్ప ప్రజల పాత్ర లేనటువంటి ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వం వైపు తీసుకుపోవటానికి మోడీ ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని జమిలి ఎన్నికల్ని పూర్తిగా వ్యతిరేకించాలి ప్రజలందరూ. ఇది నష్టకరం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. రెండవది, మన రాష్ట్రంలో ఇప్పుడు వైసీపీ, టీడీపీ, జనసేన వీళ్ళు జమిలి ఎన్నికల మీద ఇంతవరకు నోరు తెరవాలి. అన్ని పార్టీలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు, కానీ వైసీపీ, టీడీపీ ఇద్దరూ చెప్పలేదు. ఎందుకు ఈ దోబూచులాట? స్పష్టంగా ఎందుకని? జమిలి ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీల ఉనికి దెబ్బతింటుంది, అది వాళ్ళకు కూడా తెలుసు. అందుకని మోడీని కాదని వ్యతిరేకించలేక, అట్లనే దాన్ని సపోర్ట్ చేస్తే తమ ఉనికే దెబ్బతింటుంది. కాబట్టి ఈ రకమైన డైలమాలో వాళ్ళు ఉన్నారు. అందుకని ధైర్యంగా, స్పష్టంగా ప్రజల ముందుకి జమిలి ఎన్నికల మీద ఇప్పటికైనా వాళ్ళ వైఖరి వెల్లడించాలని చెప్పి తెలుగుదేశం, వైసీపీ నాయకత్వాన్ని నేను కోరుతున్నాను. ఈ పార్టీలు ప్రాంతీయ పార్టీల ఉనికిని కాపాడుకోవాలని అంటే దేని సపరేట్గా జరగాలి. లేదు మా ఉనికి పోయినా పర్లేదు అని వాళ్ళు అనుకుంటారా, అది వాళ్ళ ఇష్టం. కానీ ప్రాంతీయ పార్టీలు ఈరోజు ఫెడరల్ వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం. ఫెడరలిజం దెబ్బతిన్నాక కేంద్ర నిరంకుశత్వమే కదా రుద్దుతారు దేశం మీద. అలాగే మోడీ ఏం చెబుతున్నాడు? 25, 35 పార్టీలు బలపరుస్తున్నాయని చెబుతున్నాడు.
బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీల్లో పెద్ద పార్టీ దీన్ని బలపరుస్తుంది. ప్రాంతీయ పార్టీలో జేడీయూ, బీజేడీ, ఒరిస్సా ఈ రెండు తప్ప ఎవరూ బలపరచలే. మిగతా అన్ని ఊరు పేరు లేని పార్టీలు. 50% పైగా ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. మరి ఏ రకంగా వీళ్ళు ముందుకు పోతారు? ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదా మీకు? మీ ఇష్టానుసారం ఎన్నికల పద్ధతిని మార్చే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? ఒక మైనార్టీ ప్రభుత్వాన్ని 6 రాజ్యాంగ సవరణ చేయాలి. 1 కాదు 2 కాదు 6 రాజ్యాంగ సవరణ చేయాలి. మొత్తం మౌలిక స్వరూపమే మారిపోద్ది. ఎన్నికల మౌలిక మారిపోద్ది. మేము కోరుతుంది ఏంటంటే ఎన్నికలకి ప్రత్యామ్నాయ విధానం కావాలి. ప్రజల భాగస్వామ్యం పెరగాలి. అది పెరగాలంటే దామాషా పద్ధతమే ఎన్నికలు పెట్టాలి. వాళ్ళ స్టడీలోనే చెప్పారు. రామ్నాథ్ కోవింద్ స్వీడన్లో ఉన్నటువంటి జపాను, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా అన్నీ స్టడీ చేసే ఉన్నారు. ఈరోజు బెస్ట్ ఎలక్ట్రల్ సిస్టమ్ స్వీడన్లో ఉంది. ప్రశాంతంగా జరుగుతాయి, ప్రజలందరూ భాగస్వాములు అవుతారు. మరి దామాషా ఎన్నికల పద్ధతిని ఎందుకు వీళ్ళు అనుసరించరు? దామాషా ఎన్నికల పద్ధతిలో పార్టీల ఓటింగ్ వాళ్ళ బలాన్ని బట్టి ప్రతినిధులు ఉంటారు. ఇప్పుడే ఓటు తక్కువ, ఎంపీలు ఎమ్మెల్యేలు ఎక్కువ. మైనారిటీ ప్రజలకు ప్రాతినిధ్యం వహించి మెజారిటీ ఎంపీలు ఎమ్మెల్యేలు తీసుకొని చేస్తున్నారు. పైగా మార్పుళ్ళు, పార్టీల మార్పుళ్ళు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ ఆవిడ అధికారం ఉన్నట్టు వాళ్ళకి జంప్ చేసేస్తున్నారు. ఇక ప్రజల తీర్పుకి అర్థం కూడా లేదు. అందువల్ల దామాషా ఎన్నికల పద్ధతి దీనికి ప్రత్యామ్నాయం తప్ప ఈ రకమైన జిమ్మిక్కులతోటి ప్రజల్ని మోసం చేయలేరు. కాబట్టి దీన్ని ప్రజలందరూ వ్యతిరేకించాలని కోరుతున్నాం. ఇక రెండవది, మన రాష్ట్రానికి సంబంధించి ఈ రోజుతోటి దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకుంది. నిన్న వాళ్ళకి రాష్ట్ర కేబినెట్, ఎమ్మెల్యేల మీటింగు, ఉమ్మడి మీటింగ్ అన్నీ పెట్టి చర్చించారు. ఈ 100 రోజుల పరిపాలన మాటలకు తగ్గట్టుగా ఆచరణ లేదు. మాటలు చాలా ఘనంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 95 నాటి చంద్రబాబు నాయుడిని చూస్తారు మీరు అని. కానీ ఆచరణ ఎలా ఉంది? ఇంతవరకు వాళ్ళ సూపర్ 6లో ఒక్క పెన్షన్లు తప్ప ఇంతవరకు ఏది అమల్లోకి రాలే. లోకల్గా ఎక్కడ స్థానికంగా చేసినా అక్కడ ఎక్కడ పోయి వాళ్ళు చేయొచ్చు. పోలీసు వైఖరిలో మార్పు లేదు, బ్యూరోక్రసీ వైఖరిలో మార్పు లేదు, ఎమ్మెల్యేల వైఖరిలో మార్పు ఉండటం లేదు. మరో కొత్త ప్రభుత్వాన్ని ప్రజలకు కాన్ఫిడెన్స్ అయ్యే విధంగా ఎలా వీళ్ళు ముందుకు తీసుకురావాలి? అందుకని 100 రోజుల పరిపాలన వాళ్ళు సమీక్ష చేసుకొని ఇచ్చిన మాటని అమలు జరపడం ఎలా, ప్రజలకి ఒక వేగవంతమైనటువంటి వాళ్ళ పనులు పూర్తి కావడానికి, సకాలంలో పనులు పూర్తి కావడానికి, ముఖ్యంగా ఇప్పుడు వరదలు వచ్చినాయి, వరదలో సహాయం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు పోయారు, పాపం ఉన్నారు, 6 రోజులు కష్టపడ్డారు, ఉపయోగం ఉంది. చివరి స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎవరికి సహాయం అందలే. ఇప్పటికీ రైతుల పరిస్థితి ఏమిటి? ఈరోజు పంటలకు పెద్ద లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఆగు తోటలు, పసుపు, అరటి ఇటువంటివన్నీ దెబ్బతిన్నాయి. వాళ్ళకి మేము 25,000 ఇస్తాము అంటే హెక్టార్కి, అంటే ఎకరాకు 10,000 ఏ మూలకు వస్తాయి? ఎలా వాళ్ళు ఇప్పుడు కౌలు రైతులకు మేము ఇస్తామన్నారు. కౌలు రైతులకు ఇవ్వడానికి యంత్రాంగం ఏది? ఎలా గుర్తిస్తారు? మాట బాగానే ఉంది, కానీ ఆచరణ ఏంటి? కాబట్టి మాటలు ఉన్నంత గట్టిగా ఆచరణ ఉండటం లేదు. ఇంకా పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థను కూడా పూర్తిగా వాళ్ళు దాన్ని పునరుద్ధరించలేదు. ఇప్పుడు మద్యం ఉంది, మద్యం పాలసీ ప్రకటించారు. క్వార్టర్ 99 రూపాయలకు నాణ్యమైంది ఇస్తామంటున్నారు. అంటే జనం చేత ఎట్లా తాపించాలన్నా, జనానికి ఈ మద్యం ఎలా తగ్గించాలన్నా వినియోగాన్ని, సావకుండా క్వాలిటీ ఇస్తామన్నారు, మంచిదే. మేము చెబుతుందంటే కనీసం మహిళా సంఘాలు కోరుతున్నట్టుగా ఒకరోజు, వారానికి ఒకరోజు డ్రై డేని పాటించండి. కనీసం వాళ్ళు ఆ ఒక్కరోజు నాలుగు ఖర్చుకొని ఉంటారు, కొంత కుటుంబాలు చల్లగా ఉంటాయి. ఒకరోజైనా రోజు డబ్బులు తగలబెట్టడం, తాగటం, ఇంట్లో వచ్చి పెళ్ళాలను కొట్టడం, బిడ్డలను కొట్టడం ఏమిటిది? దారుణం. తెలియదు. అప్పుడు సంవత్సరాలను కొల్లగొడుతున్నది మద్యం మహమ్మారి అనేది అందరికీ తెలుసు. ఒకప్పుడు మద్య నిషేధానికి వ్యతిరేకంగా పోరాటంలో తెలుగుదేశం కూడా ఉన్నది. అందుకని వాళ్ళు కనీసం వాళ్ళ మహిళల మీద గౌరవంతో అయినా ఒకరోజు మీరు డ్రై డేని పాటించండి. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు తీసేస్తాము, ఈ అక్రమ లావాదేవీలను అరికడతాము, ఇవన్నీ చెబుతున్నారు. ఇసుక ఉంది, ఇసుక కూడా ఇప్పుడు ఆన్లైన్లో చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఇసుక డిస్ట్రిబ్యూషన్ ఒక స్ట్రీమ్ లైన్ అవ్వాల, ఇప్పటికీ స్ట్రీమ్ లైన్ అవ్వాల. ఎందుకంటే ఒక ఇసుక అనేది ముఖ్యమైన ఆదాయ వనరు ఎమ్మెల్యేలకి, కాంట్రాక్టర్లకి.
జనానికి మేలు చేయాలంటే వీళ్ళ ఆదాయం బొక్కపడుద్ది, వీళ్ళకి ఆదాయం కల్పించాలంటే జనం మీద భారం పడుద్ది. మరి జనం ముఖ్యమా, కాంట్రాక్టర్లు ముఖ్యమా? అట్లాగే ఇప్పుడు ఎనర్జీ పాలసీ పెట్టారు. ఇంతకుముందు ఐటీ అలాగో ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ అలా డ్రైవ్ చేస్తూ ఉంటున్నారు. ఏమిటి గ్రీన్ ఎనర్జీ? గ్రీన్ ఎనర్జీ పేరుతో మన భూములు, మన నీళ్ల మీద అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకి ఆధిపత్యం కల్పించడమే దీని లక్ష్యం. వందల వేల ఎకరాలు నల్లమల అడవుల్లో, తూర్పు కనుమల మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో, పార్వతీపురం మన్యం జిల్లాలో, విశాఖ పక్కన, ఇందులో అత్యధిక భాగం అమ్మానేది, అదానివి. మన గుజరాత్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి మోడీ స్పష్టంగా చెప్పాడు అదాని వీటిలో ముఖ్యమైన పాత్ర తీసుకుంటాడు అని. అంటే అదాని కోసం గ్రీన్ ఎనర్జీ మన భూముల్ని నీళ్ళని వాళ్ళకి అప్పచెప్పడానిక? కానీ గ్రీన్ ఎనర్జీ పేరుతో బలవంతంగా గిరిజనుల భూములు, పేద రైతుల భూములు తీసుకొని మొత్తం నీళ్ళన్నీ స్టోరేజ్, పంపుడు స్టోరేజీ పేరుతో, ప్రాజెక్టు పేరుతోటి నీళ్ల మీద ఆధిపత్యం వాళ్ళకి ఇస్తే ఇరిగేషన్ దెబ్బతింటుంది, మంచినీళ్ళు దొరకవు, రైతులు భూములు కోల్పోతారు. ఇది అభివృద్ధి అవుతుంది, వినాశనం అవుతుంది. అందువల్ల దీని మీద ఒక సమగ్రమైనటువంటి వైఖరి తీసుకోవాలి. అన్ని పక్షాలతోటి సంప్రదింపులు చేసి, ముఖ్యంగా ఏ ప్రాంతంలో అయితే ఈ పంపుడు స్టోరేజ్లు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు పెడుతున్నారో ఆ ప్రాంత ప్రజల యొక్క అనుమతి లేకుండా, అక్కడ గ్రామ సభలు పెట్టకుండా తీసుకోవడానికి వీల్లేదు. అలా తీసుకుంటే మాత్రం ప్రతిఘటన తప్పదు అని చెప్పి మేము చెప్పదు. అందువల్ల ఈ పాలసీ మ్యాటర్స్ విషయంలో ఆచితూచి గవర్నమెంట్ అడిగేయాలి. మోడీని అనుసరించిపోతే గత పార్టీ వైఎస్ఆర్ పార్టీకి ఎలాంటి గతి పట్టిందో మనకు తెలుసు. మోడీని అడుగుజాడల్లో నడిచి ఆయన చెప్పినట్టు తైతక్కలాడి. కానీ స్వతంత్రంగా ఒక ఫెడరల్ వ్యవస్థలో మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నిలబెట్టుకునే దానికోసం సిన్సియర్గా ప్రయత్నం చేయండి. అప్పుడు అందరూ హర్షిస్తారు. ఆ రకంగా రాబోయేటువంటి 100 రోజుల్లో అయినా మరింత విశ్వాసం, ప్రజలకు విశ్వాసం కల్పించే విధంగా, ముఖ్యంగా నిరుద్యోగులకి, చదువుకున్న యూత్కి, నిరుద్యోగులకు విశ్వాసం కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. అది చాలా అన్యాయం. చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడటం చాలా అన్యాయం. ఒకవేళ అటువంటిది ఉంటే చర్యలు తీసుకొని నివారించవచ్చు. ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ అనేది పాలలో కూడా ఉంటుంది. పాలలో వెన్న ఏమిటి? యానిమల్ ఫ్యాటే కదా, పాల వెన్న. పాలు లేకుండా లడ్డు ఏం చేస్తారు? ఎక్కడైనా కలుపుతారు, పాలు కలిపితే తప్పు కూడా ఉంది. అది కాదు, హిందూ మత భావాలు దెబ్బతింటున్నాయి గత ప్రభుత్వం అని చెప్పడం ద్వారా మత మనోభావాలని ప్రేరేపించడానికి తోడ్పడుతుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట మాట్లాడకూడదు. దాంట్లో నాణ్యత తక్కువగా ఉంది, లేదా వాటిలో అవినీతి జరుగుతుంది, లడ్డుల్లో తయారీలో సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు నాణ్యత, అవన్నీ వాస్తవాలు. దాని మీద చర్యలు తీసుకోవాలి. కానీ దానికి మతం రంగు పులవటం, మనోభావాలని రెచ్చగొట్టడం అనేది అది బహుశా బీజేపీతో సంసారం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఆశ ఆయనకు అంటినట్టు. ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు నిఖార్సైన లౌకికవాది అనుకుంటున్నాం. ఇప్పుడు బీజేపీతో సంసారం చేసి ఆయన కరప్ట్ అవుతున్నట్టున్నాడు, కమ్యూనల్గా కరప్ట్ అవుతున్నట్టున్నాడు, ఐడియాలజికల్గా. ఆ రకంగా ఆ స్థాయిలో ముఖ్యమంత్రి మాట్లాడి ఉండకూడదు, మాట్లాడటం కరెక్ట్ కాదనుకుంటున్నాను. చెప్పారు ఆయన, మేము ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని. ఇప్పుడు సమస్య ఏంటంటే 3 యూనిట్లు, ఇంతకుముందు 1 యూనిట్ మూతపడితే ఇప్పుడు 2 యూనిట్లు మూతపడ్డాయి, ఒకటే నడుస్తుంది. 6,000 టన్నులే, మిలియన్ టన్నులే ఇప్పుడు ప్రొడక్షన్ జరుగుతుంది. అనేక మంది వీఆర్సీ ఇచ్చి పంపిస్తున్నారు, జీతాలు ఇవ్వటం లేదు. ముందు దాన్ని కాపాడాలనంటే దానికి గనులు కేటాయించాలి, అలాగే పెట్టుబడులు కల్పించాలి. కేంద్ర ప్రభుత్వంలో ఆయనకున్న పలుకుబడిని ఉపయోగించి పెట్టుబడిని సమకూర్చితే బ్యాంకుల ద్వారా సమస్య పరిష్కారం అయిపోతుంది. సెయిల్లో కలపాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు న్యాయంగా అయితే. మరి ఎందుకు సెయిల్లో కలపకుండా మేనమేషాలు లెక్క పెడుతున్నారు? కనీసం ముఖ్యమంత్రి తన పలుకుబడిని ఉపయోగించి విశాఖ స్టీల్ని సెయిల్లో విలీనం చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి.